యాహ్! ఎస్ఆర్ఎస్ అంటే ఏంటంటే, శ్రీ రేవణ సిద్ధేశ్వర బెట్ట అంటారు. బెట్ట అంటే హిల్ అని మీనింగ్. సో, దీని హైట్ ముందు వీడియోలో నేను చెప్పినట్టు 1000 మీటర్స్ హైట్ ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 3000 ఫీట్ హైట్ ఉంటుంది. ఇది చాలా యాన్షియంట్ టెంపుల్. అంటే చాలా పురాతనమైనది. 700 ఇయర్స్ ముందుది. అప్పట్లో లైక్ పాండవులందరూ ఈ హిల్‌లో కొన్ని రోజులు స్టే చేశారు అని చెప్పుకుంటారు ఇక్కడ. ఆ టైంలో భీమసేనుడు ఏందంటే ఒక శివలింగాన్ని ఇక్కడ ఇన్‌స్టాల్ చేశాడు. లైక్ ఐ మీన్ ప్రత్యక్షపరిచాడు. సో, అందువల్ల ఈ ఏరియాలో శివుడిని ఏమంటారంటే భీమేశ్వరుడు అంటారు. ఇది ఈ ఎస్ఆర్ఎస్ హిల్ యొక్క హిస్టరీ అయితే ఇది. సో, వీటి కట్టడాలు అన్నీ కూడా చాలా పురాతనమైనవిలా ఉంటుంది. పాత రాయి కట్టడాలు, స్టెప్స్ కూడా అలానే చెక్కడం అండ్ ట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సరౌండింగ్స్‌లో. కోతులు, పాములు చూడండి, ఆ పిక్చర్స్ చూడండి. అంటే వాళ్ళు బోధిస్తున్నట్టు, వాళ్ళప్పుడు మీటింగ్స్ పెట్టుకున్నట్టు, చర్చలు జరిపినట్టుగా. ఇక్కడ యాక్చువల్లీ టోటల్ 3 టెంపుల్స్ ఉంటాయి. కింద ఎంట్రన్స్‌లో దేవి టెంపుల్ ఉంటుంది. సో, దానిపైన మిడిల్‌లో లైక్ భీమేశ్వర టెంపుల్ ఉంటుంది. లైక్ శివుడి టెంపులే ఉంటుంది. ఆ నందిని ఆ ఫేస్‌లోంచి అక్కడి నుంచి ఫేస్ చేసి చూడాలి నందిని. అంటే నార్మల్‌గా నంది 2 ఇయర్స్ కావాల్సింది మధ్యలో నుంచి ఎక్కదాం. శివుడిని చూస్తారు కదా! ఇది ఆ విధంగా ఫేస్ చేయాలి. బట్ చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది అక్కడ. దాన్ని అది షార్ట్. చేయలేకపోయాను. See this view? అక్కడంతా లోపల ఆఫ్‌లో ఉంది. అండ్ మెయిన్‌లీ ఈ టెంపుల్ ఏందంటే సాయంత్రం 4 వరకే ఉంటుంది. తర్వాత ఇవే కొంచెం డేంజర్ కాబట్టి పాములు, చిరుతలు, పులులు, సింహాలు, ఏనుగులు కూడా వస్తాయని ఇక్కడ ఉండే సరౌండింగ్ ప్రజలు చెప్పారు. వాళ్ళ ద్వారా తెలుసుకున్నాము. కొన్ని వీడియోస్ కూడా చూపించారు. ఇది తక్కువ మెట్లే కానీ స్టెప్స్ 500 మాత్రమే ఉంటాయి. బట్ ఎక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కే ఆ వే అంతా కూడా చాలా భయంగా కూడా ఉంటుంది. జస్ట్ కాలు స్లిప్ అయితే మాత్రం డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. పెద్ద సేఫ్టీ కూడా ఏం లేదు. బట్ చాలా జాగ్రత్తగా ఎక్కాలి. అంటే ఇక్కడ ఈ వైబ్ కూడా ప్రతి అడుగులో దేవుడు మన వెంటే ఉంటున్నట్టు, మనతో వస్తున్నట్టు ఆ టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు విజిట్ చేయండి మీ ఖాళీ టైమ్స్‌లో పక్కాగా. ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్ స్టోరీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! నీట్‌గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.